హలో అండి, నమస్తే. లయా వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈ నెలలో సంకష్ట హరచతుర్థి బుధవారం నాడు వచ్చిందండి. ఇలా బుధవారం నాడు రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. గణేశుడికి ఇష్టమైన రోజు వచ్చింది కాబట్టి ఏవైనా విఘ్నాలు ఉంటే తొలగిపోతాయండి. రేపు ఇలా చేసుకోగలిగితే పూజ, ఏమైనా సంకటాలు అంటే సంకట హరచతుర్థి కదండి, ఆ సంకటాలు హరించుకుపోతాయి అని ఈ పూజ చేసుకుంటారండి. ఏవైనా విఘ్నాలు ఉంటే తొలగిపోతాయి. ముందుగా ఇలా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని విఘ్నేశ్వరుని పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సంకటాలు అంటే విఘ్నాలు ఉంటాయి కదండి, అవి తొలగిపోవటం కోసమని ఈ పూజ చేసుకుంటారు. పైగా విఘ్నేశ్వరుడికి ఇష్టమైన రోజు వచ్చింది. అలా విఘ్నేశ్వరుని ఏర్పాటు చేసుకుని లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నానండి. ఈ పూజ ఎలా చేసుకోవాలి అనేది వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ అభిషేకం చేసుకోవటానికని విఘ్నేశ్వరుని పెట్టానండి. బుధవారం నాడు వచ్చింది కాబట్టి మరకత విఘ్నేశ్వరుణ్ణి పూజించాలంటండి. మరకత విఘ్నేశ్వరుని పూజించితే విశేషమైన రాజయోగం కలుగుతుంది అని. మరకత గణపతి అంటే ఆకుపచ్చ రంగు గణపతి అనండి. అందుకని నా దగ్గర ఆ ఆకుపచ్చ రంగు రావి ఆకులో ఉన్న వినాయకుడు ఉంటే అది పెట్టానండి. అంటే అందరికీ అవైలబుల్ ఉండవు కదా, మనకి ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. శ్వేతార్క గణపతినైనా పెట్టి పూజ చేసుకోవచ్చండి. కానీ మరకత గణపతిని పెట్టుకుంటే మంచిది అని. ఎందుకు? బుధవారం నాడు వచ్చింది అని చెప్పారండి. నేను విన్నది మీకు వీడియో చేసి చూపిస్తున్నానండి. నేను విన్నది చదివినది వీడియో రూపంలో చేసి మాత్రమే నేను చూపిస్తాను. మరకత అంటే ఆకుపచ్చ రంగు అని చెప్పి ఆకుపచ్చ రంగు గణపతిని పెట్టుకోవాలని తెలియచేశారండి. ఎందుకు అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను. బుధవారం వచ్చింది సంకష్ట హరచతుర్థి. బుధవారానికి అధిపతి అయిన బుధుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం అంటండి. అందుకని చెప్పి బుధవారానికి అధిపతి అయిన బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి. అందుకని మరకత వినాయకుడిని పెట్టుకోవాలి అని తెలియచేస్తున్నారండి. నేను ఆ గ్రీన్ కలర్ షేడ్ ఉంది కదా అని ఈ వినాయకుడికి అభిషేకం చేస్తున్నాను అన్నమాట. లేదు అనుకుంటే శ్వేతార్క గణపతి పెట్టుకోవచ్చండి, లేదు సిల్వర్ గణపతి ఉన్నా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకుని పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే చిత్రపటం పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చు. ఇలా అభిషేకం చేస్తే చాలా మంచిదండి. పాలతో చేస్తే సర్వ సంపదలు కలుగుతాయి, పెరుగుతో చేస్తే అనారోగ్య సమస్యలు తొలుగుతాయని, విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే తేనెతో చేయాలి, మనశ్శాంతి కలగాలంటే పంచదార నీటితో చేయాలండి, పనులు సకాలంలో అవ్వాలి అంటే కొబ్బరి నీరుతో అభిషేకం చేయాలి అని తెలియచేశారు. అందుకని నేను అన్నీ కలిపి ఒక గ్లాసులో రెడీ పెట్టుకుని పంచదార నీరుతో కూడా మధ్య మధ్యలో అభిషేకం చేశానండి. ఇలా అభిషేకం అయ్యాక ఆ విఘ్నేశ్వరుణ్ణి నీట్గా శుభ్రం చేసండి. అదిగో మెరుస్తూ విఘ్నేశ్వరుడు అలా ఉన్నారనమాట. అలా రెడీ చేసి ఇంకా పూజ చేసుకున్నాను. ఇంట్లో చేసుకోవటానికి వీలు పడకపోతే దేవాలయానికి వెళ్ళి కూడా పూజ చేయించుకోవచ్చండి. కానీ బుధవారం వచ్చింది కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ చేసుకుంటారు అని ముందుగా వీడియో చేసి పెట్టానన్నమాట. అలా దీపం వెలిగించి విఘ్నేశ్వరుడికి ఇప్పుడు స్వస్తికు దీపం వెలిగించానండి. పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించాను. ఎర్రని మందార పువ్వులు పెడితే చాలా మంచిదండి. దొరికితే మాత్రం ఎర్రని పుష్పాలతో పూజ చేసుకోండి ఆ రోజు. ఎర్రటి పదార్థాలు నైవేద్యంగా పెడితే చాలా మంచిదంటండి. పామోగ్రేనెట్ గింజలు గనక పెడితే నైవేద్యంగా, అలాగే యాపిల్స్ అంటే రెడ్ కలర్లో ఉన్నవి అన్నమాట, చాలా మంచిది అని చెప్తున్నారండి. అలాగే రెడ్ కలరు ఫ్లవర్స్ అంటే పుష్పాలు మందారాలు పెడితే గనక
సంకష్టహర చతుర్థి రోజు శత్రువుల బాధలు తొలగుతాయంటండి. శత్రువుల బాధలు తొలగటం కోసమని ఎర్రని పుష్పాలు అలాగే రెడ్ కలర్లో ఉన్న నైవేద్యాలు పెట్టాలి అని తెలియచేస్తున్నారు. ఎర్రని అక్షింతలతో పూజించుకోవాలండి. కుంకుమ కలిపిన అక్షింతలతో మాత్రమే విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవాలి. ఎప్పుడు వినాయకుడికి పూజ చేసినా ఎర్రని అక్షింతలు మాత్రమే ఉపయోగించుకోవాలి అని తెలియచేస్తున్నారండి. తెల్ల జిల్లేడు పువ్వులు పుష్పాలు దొరికితే వాటితోటి గరిక కంపల్సరీ రేపు గరికతో పూజ చేసుకోవాలండి. ఎందుకంటే బుధవారం నాడు కలిసి వచ్చింది కాబట్టి దుర్వాంకుర పూజ చేసుకోగలిగితే చాలా మంచిది. అలాగే జిల్లేడు పుష్పాలు దొరికితే వాటితో కూడా పూజ చేసుకోండి. ఈ పూజ చేసేటప్పుడు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనుకుంటూ పూజ చేసుకోవాలి. అంటే 11 టైమ్స్ కానీ 21 టైమ్స్ కానీ 108 టైమ్స్ కానీ ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ, అంటే గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనుకుంటూ పూజించుకోవాలంటండి. అప్పుడు అన్ని రకాలుగా కూడా మనకి మంచి జరుగుతుంది, ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది అని. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని జపించుతూ ఎర్రని పుష్పాలతో, ఎర్రని అక్షింతలతో, గరికతో, కుదిరితే జిల్లేడు పుష్పాలతో ఈ పూజ చేసుకోవాలి. అలాగే రెడ్ కలరు పామోగ్రేనెట్ కానీ లేదా యాపిల్స్ కానీ అలా రెడ్ కలర్లో ఉన్న నైవేద్యాలు కంపల్సరీ పెట్టుకుంటే మంచిది, సకల శుభాలు కలుగుతాయి అని. ఈ నైవేద్యాలు పెడితే ధనలాభం కలుగుతుంది అని తెలియచేస్తున్నారండి. పెరుగుతో అభిషేకం చేస్తే మాత్రం అనారోగ్య సమస్యలు పోతాయి అని చెప్పి, అందుకని ఎవరి వీలును బట్టి ఎవరికి ఉన్న సమస్యలను బట్టి వారు ఈ పూజ చేసుకోవటానికి ట్రై చేయండి. బుధవారం నాడు వచ్చింది కాబట్టి మిస్ అవ్వద్దు అని చెప్పి, నాకు తెలిసినది నేను విన్నది పూజ రూపంలో చేసి వీడియో పెట్టానండి. ప్రతి ఒక్కరూ ఈ పూజ తప్పకుండా చేసుకోండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. విఘ్నేశ్వరుడికి గొడుగు కంపల్సరీ కదండి, అందుకని గొడుగు కూడా పెట్టాను. థ్యాంక్ యూ.